మొత్తానికి చూస్తున్నాం కదా గ్రామ పంచాయతీల పాలన ముగిసి దాదాపు 20 నెలలు అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టినప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి, రోజు రేపు మాపంటూ కలయాపన చేస్తుంది తప్ప ఎన్నికలకు పోనేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పాలన మొత్తం పడికేసిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధంగా ఉన్నాడు. లివిల్, చెప్పండి. మొత్తానికి చూస్తున్నాం కదా, మొత్తానికి గ్రామాల్లో పారిశుద్ధ్యం కావచ్చు, తాగునీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, మొత్తానికి అన్ని సంబంధించినటువంటి వసతులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ కాంగ్రెస్ పాలన వచ్చి దాదాపు 22 నెలలు పూర్తి కావస్తుంది. పూర్తిగా గాల్లోనే మేడలు కడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్పింది. మాది గాంధీ ఫ్యామిలీ, మాది గాంధీ పార్టీ అని చెప్పేసి ఏదైతే గొప్పలు చెప్తారో వీరంతా కూడా డొల్లా అని మరొకసారి తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికీ సర్పంచులు పదవి కాలం ముగిసి దాదాపు 18-20 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ ఎక్కడేసిన చెత్త అక్కడే పేరుకుపోతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. గ్రామాల్లో వీధి దీపాలు లేక చీకట్లోనే ఇవాళ బతుకమ్మలు ఆడుకున్న దుస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందంటే వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పే ఏదైతే ప్రజాపాలన అని చెప్పి పేరు చెప్తుందో ఇవాళ ప్రజలనే గాలికి వదిలేశారు. ఇలా ప్రజాపాలన కాదు, ప్రజాపీడన అనేది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అద్భుతంగా సాగిన గ్రామ పాలన ఇవాళ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. గ్రామాలన్నీ కూడా ఇవాళ ఆగమైపోయాయి. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. వాళ్ళ పారిశుద్ధ్యంతో కంపు కొడుతున్నాయి గ్రామాలన్నీ కూడా. ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గ్రామాలే పాలనకు పట్టుకొమ్మలని చెప్పేసి నమ్మిన వ్యక్తిగా ప్రతి గ్రామానికి ఖచ్చితంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఇది ఒక మోడ్గా తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని చెప్పేసి గొప్ప కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి ఆ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామం బయట ఉన్న దగ్గర డంప్ చేయాలని ఒక ఆలోచన చేసి ప్రతి గ్రామానికి కూడా మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారి కూడా ఒక ట్రాక్టర్ని ఏర్పాటు చేసి చెత్త తరలింపుకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనాలని చెప్పేసి, అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందులో భాగంగా తెలంగాణకు హరితహారం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ద్వారా రాష్ట్రంలోనే గ్రీనరీ పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్కి దక్కుతుంది. దేశంలోనే అత్యధిక గ్రీనరీ పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్కి దక్కుతుంది. దాదాపు 33% అడవుల పెంపకమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పనిచేసింది. దానికి తెలంగాణకు హరితహారం కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. ఏదైతే నగరాల్లో పట్టణాల్లో కావచ్చు, పట్టణ ప్రకృతి వనాలు ఏదైతే పార్కులు కావచ్చు, ఆక్సిజన్ పార్కులు అని చెప్పేసి ప్రత్యేకంగా రూపొందించి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామంలో ఉండే ప్రజలు కూడా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలి. పల్లె ప్రకృతి వనంలో సేద తీరే విధంగా ప్రజలు ఎవరైతే విలేజ్కి సంబంధించిన గ్రామ పంచాయతీ ప్రజలు ఉంటారో వారంతా కూడా సేద తీరే విధంగా ఉండాలి. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా ఓపెన్ జిమ్స్ లాంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల ఆరోగ్యం కోసం, యువత ఆరోగ్యం కోసం ఆలోచించి వెచ్చించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దక్కుతుంది. స్ట్రీట్ లైట్లు పోతే వెంటనే అక్కడ స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసి దానికి ఒక సెంట్రలైజ్డ్ మెకానిజం ఏర్పాటు చేసి ఏ సమయంలో కరెంటు అంటే వీధి లైట్లు వేయాలి, ఏ సమయంలో ఆఫ్ చేయాలని ఒక సెంట్రలైజ్డ్ మెకానిజం ఏర్పాటు చేసి సర్పంచులకి అధికారాలు ఇచ్చి ప్రత్యేకంగా దానికి విలేజ్ సెక్రటరీతో అనుసంధానం చేసి గ్రామాలను తీర్చిదిద్దారు. కానీ వాళ్ళ పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా నిర్వీర్యమైపోయింది. వాళ్ళ చాలా చోట్ల వీధి దీపాలు వేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే సర్పంచులు లేక గ్రామ పంచాయతీలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. వాళ్ళ రోడ్లు డ్యామేజ్ అయితే వేసే పరిస్థితి లేదు. వాళ్ళ ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా దాదాపు వాళ్ళు కూడా ఎంపీడీ దగ్గర ప్రస్తావించినప్పటికీ కూడా అక్కడ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. నిధులు కావచ్చు, దేనికి కావచ్చు, బతుకమ్మ పండక్కి మేము ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సెక్రటరీలు కూడా చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడాలి మనం? వాళ్ళ విలేజ్ సెక్రటరీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా పనిచేశారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో అనేక గ్రామాలకు దేశ స్థాయిలో అవార్డులు రివార్డులు వచ్చినాయి. దేశ స్థాయిలో అనేక గ్రామాలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్ది తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది.
కానీ ఇవాళ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఇవాళ పూర్తిగా అవస్థల పాలవుతున్నారు. పంచాయత్ సెక్రటరీ అంతా పనిచేయాలంటేనే జంకుతున్నారు. ఇవాళ విలేజ్కి పోయి ఆడ విధులు నిర్వర్తించాలంటేనే ఇవాళ వారు అడలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామ పంచాయతీలో ఉండే ట్రాక్టర్కి డీజిల్ పొద్దామంటే కూడా ఇవాళ డబ్బులు లేని స్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బుగ్గ పోతే కూడా బుగ్గ పెట్టలేని స్థితిలో ఇవాళ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పూర్తిగా అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజల బాధలకు ఒత్తిడికి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ ఆ డీజిల్ పోసి ఆ వీధి లైట్లు వేయాల్సిన దుస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ సెక్రటరీలకు కల్పించింది. చాలా చోట్ల ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు పంచాయతీ సెక్రటరీలు. చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు చూస్తున్నాం. అనేక సందర్భాల్లో అనేక మంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు ధర్నా చేశారు, నిరసన వ్యక్తం చేశారు. చాలా చోట్ల వాళ్ళ అప్పులు చేసి కుప్పలు చేసి ఇవాళ మా కుటుంబ సభ్యులతో ఇబ్బంది అవుతుంది, మాకు ఇవాళ ఈ ప్రజాపాలన కాదు ఇవాళ మా పైన పీడ అని చెప్పేసి కూడా చాలామంది విలేజ్ సెక్రటరీలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఒక ట్రాక్టర్కు డీజిల్ పోద్దామంటే లేదు, ఇవాళ వీధి లైట్లు వేద్దామంటే లేదు. ఇవాళ ప్రధానంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు చిరునామా బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగ. ఈ బతుకమ్మ పండుగకి ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు నిధులు కేటాయించేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రత్యేక ఏర్పాట్లు చేసేది. ఆ ఏర్పాట్లలో అక్క చెల్లెలంతా కూడా ఆడుతూ పాడుతూ గడిపేవారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వీధి లైట్లు వేయలేని స్థితిలో ఇవాళ చీకట్లో మగ్గుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ఇవాళ వారికి వీధి దీపాలు వేయలేకపోవడంతో బతుకమ్మ కూడా చీకట్లోనే ఆడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేసి ఆ బండు పైన ప్రత్యేకంగా బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో బతుకమ్మ పండుగను ఒక పెద్ద ఎత్తున జరుపుకునే విధంగా ఆనాడు ఏర్పాటు చేస్తే ఇవాళ చీకటిమయంగా ఇవాళ చెరువు దగ్గరికి పోలేని చిత్తడిగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వారిని క్లీన్ చేద్దామన్నా, వారి చెత్త తొలగిద్దామన్నా ఇవాళ నిధులు లేక పంచాయతీ సెక్రటరీలు అవస్థలు పడి ఇవాళ అప్పులు తేవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో పాలనంతా పడికేసింది. పారిశుద్ధ్యం ఇవాళ కొట్టుమిట్టాడుతుంది. దీంతో అనారోగ్యం పాలవుతున్నారు చాలామంది వాళ్ళు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాండాలను గ్రామ పంచాయతీగా చేసి ప్రతి తాండాకు బీటీ రోడ్లు ఏర్పాటు చేసి వారికి ఒక మంచి రవాణా మార్గం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు ఉన్న ఈ ప్రభుత్వం ఇవాళ రోడ్లు డ్యామేజ్ అయితే వేయలేని పరిస్థితి. గత కొద్ది రోజుల కింద వర్షాలు కురిస్తే చాలా చోట్ల రోడ్లు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రోడ్లు గండ్లు పడ్డాయి. రోడ్లను కూడా ఇవాళ పూర్తిగా కూడిపోలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా అస్తవ్యస్తం అగమ్య గోచరంగా ఉంది. గ్రామాల్లో పాలన అంతా కూడా పడికేసింది. వాళ్ళ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అంతా కూడా గాల్లోనే మెడలు కట్టుతుందని చెప్పుకోవచ్చు. సురేష్, థ్యాంక్ యూ లేవేల్.